గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా 2 రెళ్ళు 4 కాదు 6 అంటూ మనుషులలో తప్పి పుట్టినారు టామ్ జెర్రీ ఫార్ములాతో వీరు కోతులల్లే కొట్టుకుంటారు ఏంటది ఏంటిది దేనికి పద్ధతి లేని జంటలే ఇవి గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా హాలీవుడ్ ఎంత నా ముందురా అంత సీన్ నీకలేదే కిచెన్ క్వీన్ అంటే నా పేరుదట ఇంటే వాంటింగ్సే రోయ్ బ్యూటీ వరల్డ్ కేనే టాప్ అట ఎవిలో పూలులే ఓయ్ శ్రీకాకుళం చిచ్చుబుడ్డి నేనురా చాలే సల్లు ఆపోయ్ ఓ సుప్రీం కోర్ట్ కేసులన్నీ నావికా అంతద్దు చెట్టు కింద ఫ్లీటరీగా నీవట నా వాయిస్ ఫేమస్ అండి అంతటా పులక రాయి డబ్బాలే ఈనే గొంతట ఎవరికి ఏ ఒక్కరు తీసిపోని కోతులు వీళ్ళు బట్టి పీతలేను గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా రాణి ఏంటి నా లోపం నన్ను ఎందుకు కాదంటున్నావు నీలో అన్ని లోపాలే నాతో ఎప్పుడు సవ్యంగా ఉన్నావు గనక అందుకే నా ప్రాణాన్ని చెప్పు గంగా ఏడ్చేస్తున్నారు డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నా ఏం డైలాగు నాతో చెప్పవా నాను వింటాను నువ్వు ప్రాక్టీస్ చేస్తావా ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుంది కదేటి అందుకని నా బ్రెయిన్ తిందామని ఫోన్ చేసావా కాసేపు మాట్లాడొచ్చు కదా ఇది డైలీ సీరియల్ ఫోన్ లో సోది పెట్టుకునేంత గ్యాప్ ఎవరు ఇక్కడ పోనీ నీకు ఖాళీ వచ్చినప్పుడే ఫోన్ చేసి మాట్లాడు నువ్వే ఎవరు ఖాళీగా ఉన్నారో కనుక్కొని మాట్లాడుకో ప్లీజ్ ఉంటాను ఏటగ్గా మొహం అలా పెట్టుకుని కూర్చున్నావేంటి బోర్ కొట్టేస్తుందిరా సత్తి అందరూ ఎవరి మానని వాళ్ళు బిజీ అవునరా సత్తి నువ్వు ఖాళీయే కదా అయితే చిన్నప్పుడు ఇంటికాడ దావుడు మూతలు అన్నట్టు ఆట ఆడతావేటి అవునరా కాసేపు ఆడుకుందామా అవతల పని ఎత్తుకునే పని నాకు చాలా ఉంది కాదేటి ఇక్కడ మరి కనీసం నాతో సోది పెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరా సోది చెబుతానమ్మ సోది చెబుతాను ఆ సోదమ్మని పిల్లమంటావు ఏటక్క నీకేదో పనుంది అన్నావు కదా ఇయ్యాలి చూసుకో వెళ్ళొస్తాను కాదేటి మరి వెళ్ళొస్తానే పోరా హలో హలో పార్వతి నాను గంగని శ్రీకాకుళం గంగా అవును ఏంటే ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నీ గుర్తుంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అప్పుడప్పుడు చెప్పు ఏంటే విశేషాలు పిల్లలు ఏం చేస్తున్నారు నాకు పిల్లలు ఎక్కడున్నారే అవునా మన ఇద్దరు పెళ్లి ఆల్మోస్ట్ ఒకేసారి అయింది కదా అవుననుకో 3 ఏళ్లే కదా 3 ఏళ్లే కదా అంటే ముగ్గుని కానీ అంత టైం అమ్మా అది ఇంతకీ నీకెంతమంది పిల్లలు 2 ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి అట్టాగా ఒకసారి చూడాలి పార్వతి పెళ్ళప్పుడు కలుసుకోవడమే తప్ప పిల్లలు వచ్చాక చూడనే లేదు నా సంగతి సరే నువ్వేంటి ఇంకా ఇప్పటిదాకా పిల్లల గురించి అనుకోకుండా అంటే అది ప్రత్యేకంగా ఇప్పుడొద్దు అప్పుడొద్దని ఏం అనుకోలేదు పైగా కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాకైతే బడ్జెట్ వేసుకుని ప్రణాళిక ప్రకారం పిల్లల్ని కంటామా పిచ్చిమోహమా అట్ట అని కాదు మనం స్కూల్ డేస్ నుంచి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మే అలాంటిది పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదంటే కారణం ఏంటో తెలుసా ఏంటి నేను పిల్లలతో బిజీగా ఉండటం అంతకు మించి ఆ సంతోషంలో మీరెవరూ గుర్తు రాకపోవటం
ఏంటి నిజమా? మరి ఇప్పటికైనా నువ్వు చేసావు కానీ నేను చేశానా? కరెక్టేనే. ఇంట్లో ఒక్కదానే ఉండి బోర్ కొట్టి ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు. మరి అదే పిల్లలుంటే అసలు టైమే తెలీదు. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది పార్వతి. అర్జెంటుగా ఓ ఇద్దరిని కన్నెత్తనుండు. అంత అర్జెంటుగా అనుకోగానే అయిపోవడానికి అదేమైనా చేత్తో తయారు చేసేదా? దైవానుగ్రహం ఉండాలి. ఎందుకుండదు? మేమేం పాప చేసినావేటి? పాప పుణ్యాల లెక్కలు మనకేం తెలుస్తాయి గంగా? అవన్నీ గాడ్స్ క్యాల్కులేషన్. 3 ఏళ్ళుగా లేరంటే ఆలోచించు. ఇప్పటికిప్పుడు అనుకోగానే కలిగేస్తారా పిల్లలు? మరి ప్రేట్ చేయాలి పార్వతి. సంతాన వ్రతం చెయ్యి. మా వదిన ఆడపడుచులు అందరికీ వర్కౌట్ అయింది. ఒక్కొక్కరికి 7 ఏళ్ళు 10 ఏళ్ళు వరకు లేకపోతే ఒక సంతాన వ్రతంతో 2 పిల్లలు కలిగేశారు. అట్టాగా అయితే నాను చెప్తాను సంతాన వ్రతం. ఫలితం వచ్చాక ఒకసారి ఫోన్ చెయ్యి. అట్టాగే పార్వతి. పిల్లల్ని తీసుకుని ఒకసారి మా ఇంటికి రా. ఓకే వస్తాను. ఉంటాను. బాయ్ బాయ్. ఫ్రమ్ FM 143. మా గంగ గారికి ఎవరో చెప్తే కానీ తెలియలేదండి పిల్లలు కావాలని. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా సంతాన వ్రతం మాత్రం చూపించడానికి రెడీ అయిపోయింది. ఇల్లంతా పొగమయం అయిపోయింది. హలో, ఇల్లు తగలు పడిపోతే నీళ్ళు పోసే మిసినా అండి? ఈ సింత చెట్టు కాడ మా ఇల్లు కాలపడిపోతున్నదండి. మా అక్క తాళ తెగిపోతుంది కానీ ఎక్కడ తీసుకుపోతున్నావు? రే సతీ, రే ఆగ్రా. రే అబ్బా అమ్మా అమ్మా, రే సత్తిగా ఎక్కడున్నావే? రావే, నాను నిన్ను కాపాడుకుంటానే. ఇదంతా నీ పనే. రే సత్తిగా, తాంబ్రాన్ని పొగతో ఇల్లు తగలబడుతుందంటూ నా నడు వెరగొట్టేశాడు నీ తమ్ముడు. అబ్బా ఎవరికి మంటలొస్తే నీళ్ళెత్తారే నిన్ను? సరే గాని హారతి కొండేక ముందే కాళ్ళ కదుకో. గాడిగా పోరా. బావో, ఈ పొగ దీందేనా? అయినా సడన్ గా ఇన్ని పూజలేంటి గంగా? ఉదయం నుంచి గంట మోగుతూనే ఉంది, హారతి వెలుగుతూనే ఉంది. సంతాన సాఫల్య వ్రతం. ఎవరైనా చెప్పారా లేకపోతే నీకు నువ్వే చేస్తున్నావా? ఎవరు చెప్తేనే చేస్తున్నాను. కొంచెం నిష్టగా జాగ్రత్తగా ఉండు. ఇంట్లో నాన్ వెజ్ లేదు, బయట కూడా తినొద్దు. ఓ, నువ్వు వ్రతం చేస్తుంటే నేను నాన్ వెజ్ తినకూడదా? కొన్ని రోజులు అంతే. ఓకే. సతి అడిగితే పతి కాదనగలడా? థ్యాంక్ యూ. అమ్మా అయ్యో. హలో హనీమూన్ కపుల్, ఇదేనా రావడం? ఎలా జరిగింది? థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ, థర్డ్ హనీమూన్. సూపర్ రా. ఒరేయ్ సత్తి, ప్రయాణం చేసి అలసిపోయావురా, కొంచెం ఈ లగేజ్ రూమ్ లో పెట్టవా? నాకు మీతో పాటు గోవాకి హనీమూన్ తీసుకెళ్ళలేదుగా నా నెట్ను. హనీమూన్ కి వెళ్తూ పిల్లిని ఎవరన్నా చంకనెట్టుకెళ్తారా? అవును, గంగేది? నేను తనకి గోవా విశేషాలు చాలా చెప్పాలి. మా అక్క మీ సోదరే పరిస్థితులు లేదు. అవును బేటి, వాడు చెప్పేది నిజమే. నిద్ర లేస్తే చాలు ఒకటే పూజలు. ఏంటి చెల్లెమ్మ సడన్ గా పూజ పట్టు పట్టింది? సడన్ గా తనకి పిల్లలు కావాలనిపించిందట, అందుకే సంతాన సాఫల్య వ్రతం చేస్తుంది. హనీమూన్ కెళ్తే ఆయన పని వ్రతం వల్ల అవుతుందా? దేవుడు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. గంగా గంగా సో పార్వతి ప్రభావంతో వ్రత కార్యక్రమం మొదలు పెట్టావు అన్నమాట. అవును బీటి, సంవత్సరం లోపు ఫలితం ఉంటుందండి. ఆ పార్వతి చిన్నప్పటి నుంచి అన్ని సగం సగమే చెప్తుంది. ఏటి బీటి నువ్వు అనేది? అవును, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఉపదేశమా? జ్ఞానోపదేశం. చెప్పండి బీటి కృష్ణ భగవాన్. అయితే విను. భార్య భర్త 2 సగాలు. ఓ సగం భార్య అయితే మరో సగం భర్త. ఈ 2 సగాలు కలిస్తేనే సంపూర్ణం. ఆ సంపూర్ణం నుంచి కలిగేదే సంతానం. కాబట్టి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఇద్దరూ కలిసే చేయాలి. నువ్వు ఒక్కదానివి చేయడమేంటి అర్జున్ గంగా? అవును కదా బీటి కృష్ణ. కాబట్టి సంతాన సాఫల్య వ్రతం ఇప్పటి వరకు నువ్వు చేసింది సగం అయితే మరో సగం ఇప్పటి నుంచి రాంబాబు చేయాలి. అప్పుడే వ్రతం పరిపూర్ణం అవుతుంది. కరెక్టే, కానీ రాంబాబు చేస్తాడా? చేయిస్తావు. సంతానం సెంటిమెంట్ అంత బలమైంది, మరి చచ్చినట్టు చేస్తాడు.
అదండి సంతాన సాఫల్య వ్రత బాధ్యత. మా రాంబాబన్న భుజస్కంధాలపైకి షిఫ్ట్ అయిపోవడానికి మా సుందరక్క ముఖ్య పాత్ర పోషించింది. చూద్దాం మా రాంబాబన్న ఓపిక వ్రతాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందో. నో, నాకు ఈ వ్రతాలు గీతాలు పెట్టొద్దు, నా వల్ల కాదు. అంటే మీకెప్పటికీ పిల్లలు వద్దేటి? పిల్లలు కావాలంటే వ్రతం కంపల్సరీ నా గంగా. ఎంతో కొంత కావాలి కదా. కావాలనుకుంటే షూటింగ్ డుమ్మా కొట్టి ఏ డార్జిలింగ్ హనీమూన్ కు వెళ్దాం. వ్రతం పూర్తయ్యేదాకా నేను ఎక్కడికి రాను. కావాలంటే మీరు ఒక్కరే వెళ్ళండి. హనీమూన్ కు ఒక్కరే వెళ్ళరే. వ్రతం కూడా అంతే, ఒక్కరు సేరంట. నా పాట అయ్యింది, నువ్వు సేరుతున్నావు. లేదంటే నేను వెళ్ళి ఏ గుళ్ళోనో పడుకుంటా ఈ రోజు నుంచి. గంగా, నేనుండగా అనాథలో గుళ్ళో పడుకుంటానంటావా? మరి మీరుండగా వ్రతం ఇంకోరితో సేస్తే బాగుంటుందా? ఓకే ఓకే, నేను వ్రతం చేస్తున్నాను అంతే. ఏడు బావా, రథం పూజకి రెడీయా? రెడీయేరా. ముందెళ్ళి ఆరతి వేసిన మంటలో మసవడం కంటే పిలిచినప్పుడు వెళ్దాం. అక్క పిలుస్తుంది. అయితే పద. ఆగా. వెళ్ళే ముందు తడిసెళ్ళాలి. ఎంత చల్లనీళ్ళు పోస్తావరా? ఆరతి వేడి ఉంటుందన్నావు కదా, అందుకే చల్లపరిచా. సంతాన లక్ష్మీ లక్ష్మీ ఓలక్కో బావం తెచ్చేసినానే. బాబు వచ్చి కూర్చో. ఓపెనింగ్ ఎంత వణికిస్తుంది? వ్రతం మొత్తం ఎన్ని రోజులు గంగా? 7 రోజులు. అమ్మా, ఎవరు చెప్పారు? ఇంటూ 3 21 రోజులు. రేయ్ ఏంట్రా బీటీ, మేమేదో ఫ్యామిలీ పూజలో ఉన్నాం, మధ్యలో వచ్చి రోజులు పెంచుకో. చేసేది పరిపూర్ణంగా చెయ్యాలి రాంబాబు, లేకపోతే ప్రతిఫలం దక్కదు. కాగట్లేదు, తొందరగా ఆర్తివి గంగా. ఆరతి తర్వాత ప్రసన్నగా సుందరతనే. పదండి పదండి. ఇప్పుడు పొర్లు దండాలు మీద నేల మీద. నవలు కాదు బాబా, నువ్వు 3 పొర్లు దండాలు చేయడానికి భయపడతావేంటి? 21 పొర్లు దండాలు. ఎవరు చెప్పారు? 108 పరిపూర్ణ వ్రతం రాంబాబు. చెయ్యి ఇప్పుడు పొర్లు దండాలు సాతి డోర్లించు. డోర్లే ముందు ఓం సంతాన లక్ష్మి డోర్లు. సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి. అబ్బా, ఏంట్రా ఎడకొచ్చినావు? హాయ్, మాటల చెకోడితో పాటల కచేరి. మా గంగ వదిన కోరిక మేరకు మా రాంబాబన్న తీరిక లేకుండా వ్రతం ఆచరిస్తున్నాడు. చన్నీటి స్నానాలు, పొరుగు దండాలు 4వ రోజు కూడా సక్సెస్ గా పూర్తయ్యాయి. మా రాంబాబన్న కష్టం చూస్తుంటే నేను చిన్న వయసులోనే మేనత్తనే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. రోజు కూడా కదా. అవును, ఈ కంసుడి కంసుడి కొరికే రోజు దగ్గరలోనే ఉంది. పుట్టేవాడు కృష్ణ అవ్వచ్చు కదా, ఆయన నాను కంసుడే లత్తి. ఆయన ఎస్వీఆర్ గారిలా ఉంటారు, అలా రాజబాబులా కాదు. నువ్వు చూసొచ్చావు మరి. ఆయన నీతో నాకు మాట్లాడా లత్తి. ఇప్పుడు మనం బావ మరదలం కదా, రేపు పుట్టాలు పుట్టాక నువ్వు అత్తవి, నన్ను మామని కదూ. నన్ను నీతో కల్పకరా బాబు, నీ ఆనందం ఏదో నువ్వు పడుకో. ఓరు బావో, తల్లీలు రెడీ. అయ్యో రాంబాబు, ఏంటిది? మలేరియా వచ్చినోళ్ళగా అలా ఉనికిపోతున్నావు. రోజు చన్నీళ్ళతో తడిచి ముద్దాయి 100 కొలది పొల్లు దండాలు పెడుతుంటే చలికి తట్టుకోవద్దు. అయ్యయ్యో, నాన్ చేయాల్సిన వ్రతం నీతో చేస్తున్నానే. నువ్వేం ఫీల్ అవ్వకు గంగా, ఇదంతా సహజమే. ఏమి చేయకుండా అన్ని ఇచ్చేస్తాడా దేవుడు. ఏ 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తే ఏంటి బిటి? అప్పుడు అన్ని మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. అక్కర్లేదు. అన్న ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వ్రతం పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. మందులు వేసుకొని మరి ముందడుగు వేయబోతున్నాడు. మూతి పగలాక కూడా ముందడుగు పడుతుందో లేదో మా రాంబాబన్న షాక్ నుండి తేరుకున్నాక కనుక్కుందాం. అన్నింటికి కారణం ఆ బీటీ సుందరి. ఏంట్రా వచ్చి పెకిన కోళ్ళ అలా వణికిపోతున్నావు? నీ బాడీ ఏంట్రా వాటర్ హీటర్ లా అలా కాలిపోతుంది? బీటీ ఇచ్చిన ఐడియాకి నేను ఇలా వనకాల్సి వస్తుంది.
బీటీ ఇన్వాల్వ్మెంట్ అంటే వనకడంలో తప్పులేదు. ఏం ఐడియా రా అది? ఏం చేయమంటావురా? బీటీ ఇచ్చిన ఐడియాకి నేను ఇలా వనకాల్సి వస్తుంది. ఇంకా 7 దేవస్థానాల్లో పొర్లి దండాలు పెట్టాలంట. అప్పుడు వనకడానికి కూడా నీ బాడీ మిగలదు కదరా. నువ్వేం భయపడాల్సిన పని లేదురా, నేనున్నాను నీకు. వ్రతాలు వాళ్ళు చేస్తూ పొర్లి దండాలు నీతో పెట్టిస్తారా? ఇది ఘోరమైన అన్యాయం, మన మగజాతికే అవమానం. మనం తిరుగుబాటు చేయాలి. అంటే పారిపోవాలా? పారిపోయేలా చెయ్యాలి. ఏం చేయబోతున్నావురా? కొంపదీసి వాదిస్తావా ఏంటి? వాదిస్తానో ఛేదిస్తానో నువ్వే చూద్దు గాని. గంగా గంగా అమ్మా మీరు కనుక్కో చూద్దాం. సంతాన లక్ష్మి నా భక్తురాలి అనిపించాడు. అమ్మ మాత, నన్నెప్పుడు మాత చేస్తావమ్మా? ఎవరికెప్పుడు ఎలాంటి పిల్లల్ని ప్రసాదించాలో మా దగ్గర ముందే తయారు చేసుకున్న లిస్ట్ ఉంటుంది. మీరు వ్రతాల రూపంలో మమ్మల్ని అడిగినా అడగకపోయినా మీకు ఇచ్చేది మీకు ఇస్తుంటాం. అయితే ఇప్పుడు నేను ఏడ్చేయమంటారు తల్లి? ఇప్పటిదాకా రాంబాబు బిడ్డకు చూపించిన చుక్కలు చాలు, ఇక అంటే వ్రతం ఆపేయమంటారా మాత? అనే కదా అర్థం. అలాగే తల్లి. సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన తల్లి, సంతాన తల్లి. ఎవరు? సంతాన లక్ష్మి. మీ సంతాన లక్ష్మి దేవతకి కోటి నమస్కారాలు గంగా. నన్ను సేవ్ చేసింది. ఆ దేవత చెప్పాక కూడా నేను ఇబ్బంది పడతానా చెప్పు? వదినా, నువ్వు ఇక్కడ వ్రతం స్టాప్, అక్కడ సుందరక స్టార్ట్. ఏంటి బీటి వ్రతం? పద పద. సంతాన లక్ష్మి, 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 సంతాన. రాత్రి సంతాన లక్ష్మి దేవత కళ్ళు కనిపించింది. ఎప్పుడు పక్క వాళ్ళ గొడవేనా నీ గొడవ పట్టించుకోవని చెప్పింది. సత్తి కానీ అయిపోయింది కొంచెం. ఒరే రాంబాబు గా, నిన్ను సేవ్ చేయబోయి నీ జ్వరాన్ని నేను అంటించుకున్నాను కదరా. సంతాన లక్ష్మి, సంతాన లక్ష్మి. గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా